నమస్కారం. ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విశేషాల్లో భాగంగా ఇవాళ మరి శ్రావణ మాసంలో జరుపుకునే పండగలు, వ్రతాలు చాలా ఉంటాయి మహిళలందరికీ కూడా. మరి ఆ వ్రతాల్ని ఎలా ఆచరించాలి, ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆషాఢానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో శ్రావణ మాసానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో వ్రతాలు, పూజలు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. ముందుగా వరలక్ష్మి వ్రతం కూడా మొదట్లో స్టార్ట్ అవుతుంది. ముందుగా అసలు శ్రావణ మాసం ప్రత్యేకత ఏమిటి, దాని తర్వాత వరలక్ష్మి వ్రత విశిష్టత తెలియజేస్తారా? ఇది లక్ష్మీ మాసం అని కూడా చెప్పవచ్చు. శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం అంటే అన్ని శుభకార్యాలకి అన్ని రకములైనటువంటి మంచి మాసం, విష్ణువుకి ప్రీతికరమైనటువంటిది, అట్లానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది మాసం. ఈ మాసంలోనే వరలక్ష్మి అని స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అట్లానే ఈ మాసంలోనే ఉపాకర్మలని శ్రీకృష్ణ అవతరించినటువంటి కృష్ణాష్టమి కానీ ఇవన్నీ కూడా ఈ మాసంలోనే ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఈ మాసం కూడా విశేషమైనటువంటి మాసం. అంటే ఆషాఢ మాసంలో కొన్ని పూజలకి, వ్రతాలకి పనికొస్తుంది. కానీ మిగిలినటువంటివి ఏదైనా సరే ఒక వివాహాదులకు కానీ, శంకుస్థాపన కానీ, గృహప్రవేశాలకు కానీ, గృహారంభాలకి కానీ అటువంటి కార్యకలాపాలకి పనికొచ్చేటటువంటి మాసం కాదు. ఈ మాసం అన్ని శుభకార్యాలకి, వివాహాదులకు కానివ్వండి, ప్రతి శుభకార్యానికి కూడా ఉపయోగించుకోవడానికి అనుకూలమైనటువంటి మాసం. ఏదైనా చేసుకోవచ్చు ఒక మంచి సమయాన్ని నిర్ణయించుకొని. మనకి ముందుగా ఈ మాసంలో చూసుకున్నట్లయితే నాగపంచమి శ్రావణ శుక్ల పంచమి నాగపూజ దౌపరైవేతి సామాన్య నిర్ణయే ఉక్తం చమత్కార చింతామరౌ పంచమీ నాగపూజాయాం కార్య షష్ఠి సమన్విత తస్యాంతు తుషితా నాగా ఇతర సచతుర్థికా. అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్ల పంచమి రోజున నాగపూజాదుల పరమైనటువంటి దానిగా గ్రహించాలి అని చెప్పేసి అని మనకి నిర్ణయంలో చెప్పబడింది. చమత్కార చింతామనేటటువంటి దాంట్లో ఈ నాగపూజ యందు షష్ఠితో కూడినటువంటి నాగ పంచమిని కూడా ఆచరించాలని చెప్పడం. పంచమి షష్ఠి రెండు ఒకే రోజు ఉన్నటువంటి కూడుకున్నటువంటిది. ఈ రోజులు గనక ఈ పంచమి నాగపంచమిని గనక మనం ఆరాధన పూజ ఆచరించినట్లయితే నాగులు సంతోషిస్తాయని, తద్వారా పాముల వల్ల కానీ, నాగుల వలన కానీ, సర్పదోషాల వలన కానీ ఎటువంటి బాధలు కలగకుండా ఉంటాయి. చాలామంది వివాహం ఆలస్యంగా అవుతుందంటే సర్పదోషం ఉందని, లేదా నీకు నాగదోషం ఉందిరా అని జాతకాల్లో అడుగుతూ ఉంటారు. ఉందని చెప్పారండి ఎవరో అని. కాళహస్తి వెళ్ళి పూజ చేయించుకొని రండి, లేదా నాగదేవతకి పూజ చేయండి అని ఇలా చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు మమ్మల్ని అప్పుడప్పుడు కొంతమంది. ఈ విశేషంగా మీరు నాగశాంతి చేసుకోకపోయినా ఈ నాగపంచమి రోజు గనక ఆరాధన గనక చేసినట్లయితే, నాగ సంబంధమైనటువంటి దోషాలు ఎవరికైనా ఉన్నట్లయితే, ఆ నాగుల చేత గనక పీడింపబడుతున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి దోషాల నుంచి నివృత్తి కలుగుతుంది అని చెప్పబడుతూ ఉన్నది. నాగపంచమి విశిష్టత అది. అయితే పంచమి తిథులను చతుర్థితో కూడినటువంటి వాణిని ఆచరించటం మేలేందని చెప్పి మదన రత్నం అనేటటువంటి గ్రంథంలో ఉన్నది. చమత్కార చింతామణిలోనేమో షష్ఠితో కూడుకున్నటువంటిదని, ఇంకొకటి చతుర్థితో కూడుకున్నటువంటి పంచమని కూడా మంచిదే అని చెప్పేసి మనకు
మదనరత్నం అనేటువంటి గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నది. శ్రావణ శుక్ల పంచమి రోజున ముందుగా ఆ రోజున ఇంటి ముందు గుమ్మాలు ఉంటాయి, ద్వారాలు, దర్వాజాలు ఉంటాయి. ఆ దర్వాజాలకి చక్కగా ఇరువైపులా కూడా ఆవు పేడతో అలికి చక్కగా నాగుపామును బొమ్మలను వేసి వేసుకోవచ్చు. బొమ్మలు వేసి ఆవు పేడతో పెరుగు, గరికె పోచలు, దర్భలు, గంధము, పుష్పాలు ఇవన్నీ కూడా సమర్పించి శాస్త్ర ప్రకారం పూజించాలి. అంటే పూజా విధానాలు తెలుసుకోవాలి లేదా చేయించుకోవాలి. ఆ నాగేంద్ర స్వామికి అర్చన చేసి పూజించి ఆ పూజ పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకి తృప్తిపరచాలి. అది అన్న సంతృప్తి కావచ్చు, అన్నంతో కావచ్చు, దానంతో కావచ్చు, ఏదైనా సరే వస్త్రంతో అయినా సరే తృప్తిపరిచినట్లయితే విశేషమని చెప్పబడింది. అప్పుడు ఆ నాగపంచమి పూజ ఆ రోజుకి అంతటితో సమాప్తమవుతుంది. నాగులు ఉన్నటువంటి ఎవరైతే నాగులని పూజిస్తారో, నాగులను ఆరాధిస్తారో, అర్చిస్తారో వారందరికీ కూడా నాగదోషం నుంచి కానీ నాగుపాముల నుండి కానీ ఎటువంటి భయము కలగదు. కొంతమంది మనం చూస్తుంటాం, ఏమంటే పాముని తోకెత్తి పట్టుకున్నాడండి, అతను ఏమీ చేయలేదండి అని అంటూ ఉంటాం. ఓకే. అందువల్ల అటువంటి నాగుల్ని గనక ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఎటువంటి నాగు పాముల నుంచి కానీ ఇతర పాముల నుండి కానీ సర్పజాతికి సంబంధించినట్టు నాగజాతికి సంబంధించినట్టు దోషాలు ఏమన్నా ఉంటే అవి నిర్వీర్యమైపోయి మనకి చేసేటటువంటి పనుల్లో ఆటంకాలన్నీ కూడా తప్పి మనకి మంచి జరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అట్లానే ఇదే మాసంలో దధివ్రతము అని ఉన్నది. దధివ్రతము ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది. అంటే పంచాంగం పంచాంగంలో చూస్తే ఒకసారి డైలీ రిపోర్ట్ అర్థమవుతుంది. శ్రావణ శుక్ల ద్వాదశ్యాం దధివ్రతం ప్రాగుక్తం తక్రాదీనాంత్యనిషేధ తత్ర దధి వ్యవహారా భావాధితి పక్ష్యతే అత్రైవ విష్ణోః పవిత్రారోపణ ముక్తం హేమాద్రో విష్ణు రహస్యే శ్రావణ మాసి. శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి దినం రోజున దధివ్రతం చెప్పబడింది. అంటే మజ్జిగ మొదలగు వానికి అంటే నిషేధం లేదు, కానీ దది అనేటువంటి వ్యవహారం లేదు. కాబట్టి మనకి దది అంటే మనకి దీంట్లో పెరుగు అని కూడా అంటూ ఉంటాం, దద్దనం అంటూ ఉంటాం. విష్ణువుకి పవిత్రార్చన, పవిత్ర అంటే మనకి శివునికి పవిత్రార్చనం చెప్పుకున్నాం ఆషాఢ మాసంలో చెప్పినట్టు. అట్లానే శివునికి విష్ణువుకి పవిత్రం ఆరోపణ చేసేటటువంటి రోజు ఈరోజు. అంటే పూజించటం, శివునికి పవిత్రారోపణలు ఏ విధంగా మనం చేసామో అట్లానే విష్ణువు కూడా అర్చన చేయాలి ఈ రోజున. అది చేసుకున్నట్లయితే ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది వీరికి. అంటే పోషణకర్త విష్ణు భగవానుడు కాబట్టి విష్ణువుకి పవిత్రార్చన చేసినట్లయితే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. అయితే ఈ దధివ్రతం కానీ ఈ నాగపంచమి కానీ ఎవరైనా ఆచరించవచ్చు? ఎవరైనా ఆచరించవచ్చు. చిన్న చెప్పంగా చక్కగా ఉదయంని వేకుజామునే లేవటం, నాగపంచమికి రోజుకి చక్కగా స్నానం చేసి చక్కగా ఇల్లంతా ముగ్గులు రంగురంగులుగా ముగ్గులతో అలంకరించుకోవటం, నూతన వస్త్రములు ధరించటం, గడపలకి ఆవు పేడతో సర్పబొమ్మలను వేయటం, పూజా విధానాన్ని తెలుసుకొని ఆరాధన అర్చించటం, గంధము పుష్పాలు అన్ని నివేదనలు సమర్పించుకోవటం, ఇవన్నీ చేసినట్లయితే షోడోపచార పూజలతో కనుక అర్చన చేసినట్లయితే
నాగ సంబంధమైనటువంటి దోషాలు, జాతక చక్రంలో రాహుకేతు దోషాలు ఉన్నాయని అనుకున్నటువంటి వారికి, అటువంటి వారికి ప్రతి సంవత్సరము జీవితకాల పర్యంతం ఇది ఆచరించటం ఉత్తమం. ఒకసారి ఏదో నేను వివాహం కావట్లేదని కాళహస్తికి వెళ్ళి వచ్చాను, వివాహం అయిందని అని ఊరుకొని వదిలేయటం, అంతటితో అంతే కదా. ఇప్పుడు జాతక చక్రము నీకు రాహు సర్పదోషం ఉంది అని చెప్పారు, అది చేసుకుంటే పని అవుతుంది అన్నారు. మనం ఏం చేస్తున్నాం, చేసుకొని వస్తున్నాం, మన పని అయింది, తర్వాత ఏం చేస్తున్నాం, ఎప్పుడుకో మళ్ళీ 2 ఏళ్ళకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో మళ్ళీ ఆటంకం కలిగి మళ్ళీ దీన్ని ఈ సర్ప నాగదేవత నుంచేనా అని చెప్తే మళ్ళీ అప్పుడు వెళ్తున్నాం. అంతేకాని విధిగా మనకు అసలు దోషం ఉన్నది, ఇది ఈ సమస్య ఇప్పుడు వచ్చింది, మళ్ళీ మళ్ళీ వేరే రకమైన ఏ సమస్యలైనా కానీ ఈ సర్పదోషంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మనము కంటిన్యూగా నాగదేవతని ఆరాధన చేయాలనేటటువంటి భావనతో వారు ఉన్నట్లయితే ఈ శ్రావణ మాసం రోజు పంచమ రోజున ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఆచరిస్తారు. ఈ సంవత్సరంలో నాకుండే నాగదోషాలు తొలగించమని చెప్పేశాను. కాబట్టి ఆ నాగ పంచమ రోజు కనుక ఆచరించినట్లయితే సర్ప సంబంధమైన దోషాలు కూడా నివృత్తి అవుతాయి. విషం వల్ల ఎటువంటి బాధలు ఉండకలగవు. అయితే గురువుగారు, ఇప్పుడు నేను ఇంతకు ముందు అడిగినట్టు ఈ దధివ్రతం అనేది ఎక్కడ మనకు క్యాలెండర్లో కనిపించలేదు. ఓకే, నాగపంచమి, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కనిపిస్తాయి. మీరు చెప్పినట్టు పంచాంగంలో ఇవన్నీ ఉంటాయి అని అంటున్నారు. మరి చాలా మందికి తెలియదు కదా, మరి దీంట్లో క్యాలెండర్లో లేదు. క్యాలెండర్లో లేదు. ప్రతి పంచాంగంలో దధివ్రతము అని చెప్పేసి ప్రతి పంచాంగంలో ఫెస్టివల్ పండగలు నిర్ణయం అనేటటువంటి పేజీ ఉంటుంది ప్రారంభంలో, వాటిలోనూ ఉంటాయి. తిథులు రాసేటటువంటి వాల్యూస్ రాసే దగ్గర కూడా ఆ పండగ ఆ వ్రతము ఇది ఉంటుంది. క్యాలెండర్లో అన్నిట్లో ఉండదు. కొన్ని క్యాలెండర్లో ఏమైనా ఉంటుండొచ్చు. క్యాలెండర్లో కూడా కొన్ని క్యాలెండర్లో వేస్తారు. వీరు క్యాలెండర్లోకి ప్లేసు ప్రధానమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మిగిలినవి డెలిట్ చేసుకుంటూ రావటం చేత మీకు కనబడవు. అంటే ప్రాచుర్యంలో ఉన్నటువంటి పండగల పేర్లే రాస్తున్నారు కానీ క్యాలెండర్లో కూడా స్పేస్ సరిపోవట్లేదని, ప్రాచుర్యంలో లేకపోయినా వాటికి వీటన్నిటికంటే కూడా పెద్ద ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి ఆలోచన చేయటం లేదు. అది చెయ్యాలి. ఇప్పుడు నేను చెప్పేటటువంటివి ఏవి కూడా అన్నీ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదేదో చూయించుకొని ఏదేదో పూజలు చేసే కంటే ప్రతి నెలలో ఈ నెలలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఆషాఢ మాసంలో చెప్పుకున్నాం విషజ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఏం చేయాలన్నాము, మహాలక్ష్మి గ్రామదేవతను పూజించాలని చెప్పుకున్నాము, సరిపోయింది. అట్లా అంటే ప్రతి మాసంలో ఏ మాసంలో వస్తాయో ఆ మాసానికి సంబంధించినటువంటి విశేషాంశాలన్నీ ఉన్నాయి. వాటిని తేలికైనటువంటి పద్ధతిలో చెప్పారు. అన్నీ కూడా అన్నీ డబ్బుతో కూడుకున్నవే కాదు. వాటిని మనం ఆచరించినా కూడా జాతక ప్రభావంలో ఉన్న దోషాలు తప్పిపోయి ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. గురుగారు, కౌమారీదేవి పూజ అని కూడా అంటూ ఉంటారు కదా, ఏంటంటే ఇది చాలా ప్రాచుర్యంలో ఉంది, విన్నాము. కానీ ఈ పూజా విధానం ఎలా ఉంటుంది, ఏం చేయాలి? శ్రావణ శుద్ధ నవమి యందు కౌమారీదేవి పూజను చేయాలి మనం. ఈ శ్రావణ శుద్ధ నవమి పరవిద్యగా తిథిని స్వీకరించమన్నాడు, గ్రహించాలి. ఇది ఉసూరంధ్రములని యుగ్మవాక్యం నుండి తెలియపరుస్తూ ఉంది మనకి. క్షీరమును కానీ పిష్టమును కానీ, పిష్టం అంటే పిండి, క్షీరమును కానీ పిష్టము కానీ స్వీకరించి ఉభయ పక్షములందరూ కూడా నవమి తిథుల్లో, అంటే ఉభయ పక్షాలంటే 2 పక్షాలు, అంటే శుక్లపక్షము బహుళ పక్షము, ఈ 2 పక్షంలో నవమి వస్తుంది. ఈ 2 పక్షంలో వచ్చేటటువంటి నవమి తిథులలో ఆ పిష్టము మాత్రమే స్వీకరించి సర్వ ప్రాణుల హితము కోరి ఉపవసించాలి మనం. అంటే సహచరాహ ప్రాణాహ, అంటే తోటి ప్రాణులన్నీ కూడా నాతో సమానమే, అంటే ఉచితంగా అయాచితంగా
వేటిని హింసించకూడదు, బాధ పెట్టకూడదు అని భావన. అదేవిధంగా తోటి ప్రాణులన్నీ కూడా, జీవులన్నీ కూడా నాతో సమానమే అని తలచి వాటి హితము కోరి మనం ఉపవసించాలి. అటువంటిదే ఇది. కౌమారి నామముతో చండీదేవిని మనము పూజిస్తాం. ఆ భావనతో కౌమారి అనే నామాన్ని ధరించినటువంటి అమ్మవారిని, దేవిని పూజించాలి. ఈ రోజున పూజించినట్లయితే మనకి గొప్ప, అంటే సకల దోషాలు పోయి శుభములు జరుగుతాయని చెప్పబడుతూ ఉన్నది మనకి. అంతేకాకుండా భగవంతుడు స్థానం ఎక్కడుంటాడయా అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం, మీ అందరికీ తెలిసినటువంటిదే. మనము సుఖపడుతూ బాగుండాలని అనుకుంటూ ఇతరుల మేలు ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారిలో పరమేశ్వరుడు ఉంటాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇతర జీవుల సహచర తోటి ప్రాణుల యొక్క హితము కోరి చేస్తున్నాము కాబట్టి మన కోసము మరియు అందరూ బాగుండాలి, మిగిలిన వాళ్ళందరని భావనతో చేస్తున్నాము. కాబట్టి ఇటువంటి పూజ చేసినటువంటి వారికి భగవంతుడి యొక్క, దేవతల యొక్క సన్నిధిలో స్థానం కల్పించబడుతుందట ఈ వ్రతాన్ని ఆచరించడం చేత. అందుకని కౌమారీ దేవి పూజని చేస్తారు విశేషంగా. దేవుడు గొప్ప స్థానం ఉందంటే మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది ఇదంతా కూడా గ్రంథంలో. కాబట్టి ఈ వ్రతాన్ని ఈ మాసంలో చేసినట్లయితే మంచి ఫలితాన్ని మనకి కలుగజేస్తూ ఉంటుంది. అట్లానే దామోదర ద్వాదశి. శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున మనము దామోదర ద్వాదశి అనేటటువంటి వ్రతాన్ని ఆచరించాలి. అంటే దీనికి ఏకాదశి రోజున బంగారముతో ఒక దామోదరుని ప్రతిమతో దామోదరుని పూజించి, ప్రతిమ తీసుకొని మండపం ఏర్పరచుకొని పూజించి, ఆ రోజు పూజ పూర్తి తీసుకున్న తర్వాత ఉపవసించి మరుసటి రోజున బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అంటే ద్వాదశి రోజున, ఏకాదశి రోజున అర్చన చేసి ఉపాసన ఉండి ద్వాదశి రోజున బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ విధంగా ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి రోజు దానం ఇచ్చినట్లయితే విశేష ఫలం వస్తుందని చెప్పి మనకి వ్రత కౌముది అనేటటువంటి గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది. ఇది వ్రత కౌముది అనే గ్రంథం. వ్రత కౌముది. అట్లానే పవిత్రారోపణం కూడా ఈ ద్వాదశి అందే మనకు పవిత్రారోపణ చేయాలి. ఇది శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున కర్కాటక రాశిలో సూర్యుడుండగా ద్వాదశి రోజున వాసుదేవుణ్ణి మనము పవిత్రారోపణ జరపమని చెప్తాడు. చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని కూడా చెప్తున్నాడు. అట్లానే ద్వాదశి రోజు కానివ్వండి, పంచమ రోజు కానివ్వండి, పూర్ణిమ రోజు కానివ్వండి, బ్రాహ్మణులు కానీ ఈ పవిత్రారోపణ చేయమని చెప్పేసి మనకి హేమాద్రి అనేటటువంటి విష్ణు రహస్య గ్రంథాలు చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆచరించినట్లయితే సకల శ్రేయోదాయకం కలుగుతుంది. గురుగారు, మీరు చెప్పిన వ్రతాలన్నీ కూడా అమ్మాయిలే చేయాలా, అబ్బాయిలు కూడా చేయొచ్చు? మహిళలు, పురుషులు? మహిళలు చేసేవి మహిళలకు ఉన్నాయి, చేసేవి. వరలక్ష్మి వ్రతం ఉన్నది, మహిళలే చెయ్యాలి అది. కాబట్టి కొన్ని దంపతులతో కూడుకొని చేసే ఉంటాయి, కొన్ని ఎవరైనా చేసేటటువంటి వ్రతాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ దంపతులు చేసినందు మాత్రం వల్ల మగపిల్లవాడు చేయలేనటువంటిది ఇబ్బంది లేదు, లేదా స్త్రీ చేయటం వల్ల పురుషుడికి ఏమీ లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. స్త్రీ చేసినా కానీ ఐశ్వర్యం కోసం, సౌభాగ్యాల కోసం, భర్త బాగుండాలనే కదా చేసేది. కాబట్టి ఎవరు చేశారు అన్న దానికంటే ఎవరు ఏది చేయాలని చెప్తూ ఉన్నారో గ్రంథాలలో అది వారు చేస్తే సరిపోతుంది. ఇది వారైనా నేనెందుకు చెయ్యకూడదు, ఇది నేను కూడా చేయొచ్చు వరలక్ష్మి వ్రతం అని మగవాళ్ళంటే మనం చెప్పేది చేయగలిగింది ఏమీ లేదు. అది. ధన్యవాదాలు గురుగారు. శ్రావణ మాసంలో చేసుకోవాల్సిన వ్రతాలు, పూజలు ఏంటనే విశేషాల గురించి చాలా చక్కగా వివరించారు. మీరందరూ కూడా శ్రావణ మాసంలో మరి మహిళలందరికీ కూడా చాలా ఇష్టమైన వ్రతాలు ఉంటాయి. కాబట్టి గురువుగారు చెప్పినట్టుగా ఆ పూజా విధానాన్ని పాటించండి.
ఇది వాళ్ళ ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.